తర్వాత అండి మొన్న మీరు ఈ మధ్య అసలు మీ మీద దాడి చేయడం ప్రధాన కారణం ఇవన్నీ కాదు కానీ మొన్న మీరు సంక్రాంతి పాట ఏంటి అసలు మీకు ఆ ధైర్యం ఏంటి అంత ఘోరంగా చంద్రబాబు అయిపోతున్నాను చెబుతున్నావు నువ్వు వచ్చేది జగనే అని ఆ పాట డ్యాన్స్లు ఏంటి అసలు రెచ్చగొట్టమా లేకపోతే మీ ఆయన ఆనందం ఎవడన్నా అసలు ఈ టైంలో గజగజ వణిగిపోతున్న సమయంలో మీరు ఆ పాట డ్యాన్స్ చేయడంతో రెచ్చగొట్టిన ఆల్ పొలిటికల్ సెటైర్స్, పొలిటికల్ సందేశాలు, పాట ద్వారా పొలిటికల్ సందేశాలను చాలా చక్కగా ఇవ్వవచ్చునని నా అభిప్రాయం. ఇంతకు ముందు కూడా డ్యాన్స్ వేసేది, కొత్త కాదు. ప్రతి సంక్రాంతికి వేస్తాను. మొన్న డ్యాన్స్ వేసింది ఇంకా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. మీరు అన్నారే అందరూ భయపడుతున్న రోజుల్లో అవును అందరూ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడానికి గోవిందా గోవిందా ఈ కూటమి పని అయిపోయిందా అని చెప్పా. అదే చెబుతున్నాడు ఈ రాంబాబు, వింటున్నావా చంద్రబాబు అని చెప్పా. నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. పాట రూపంలో నా పొలిటికల్ డైలాగులు చెప్పాను, బ్రహ్మాండంగా జనంలోకి వెళ్ళింది. అది కూడా ఉందేమో వాళ్ళ కక్ష.